దేశం కాని దేశానికి విద్య పేరుతోనో, వైద్యం పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో, ఉపాధి పేరుతోనో ఎందుకు పోతున్నారు? అక్కడికి పోయి రూ. 4 సంపాదించుకుని స్వదేశానికి పంపించుకుంటే మన కుటుంబం బావుంటుంది, సమృద్ధిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని. ఇట్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి లెక్కలు చూసినటువంటి సందర్భంలో ఏం జరుగుతోంది అంటే, ఖచ్చితంగా అది అమెరికా లాంటి వాళ్ళకి కడుపు మంటకు కారణమవుతోంది. రెమిటెన్స్‌ల పేరుతో అక్కడి నుంచి మనకిక్కడికి డబ్బులు వేసినప్పుడు రెమిటెన్స్ అంటారు. వాటికి డాలర్‌లో పంపిస్తే, లేకపోతే యూరోల్లో పంపిస్తే, లేకపోతే దిర్హాముల్లో పంపిస్తే దాన్ని కన్వర్ట్ చేసి రూపాయల్లో డబ్బులిస్తారు. దాంట్లో బ్యాంకులు లబ్ధి పొందుతుంటాయి, ప్రభుత్వము ట్యాక్సుల రూపంలో లబ్ధి పొందుతుంటుంది. ఇట్లాగా భారతదేశానికి సంబంధించి 24, 25లో $135.46 బిలియన్, రూపాయి కాదు, 2 కాదు, $135.46 బిలియన్ భారతదేశానికి వచ్చిన విదేశాల నుండి అన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న లెక్క.